ఉత్సవాలలో భాగంగా ఈరోజు నిర్వహించేటువంటి వాకథాన్కు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, మన ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ వికాస్ రాజ్ గారికి, గౌరవనీయులైనటువంటి ఆనరబుల్ ఎంపీ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్సీ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్ గారికి, హైదరాబాద్ కలెక్టర్ గారికి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులకు, మరి ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా వచ్చినటువంటి విద్యార్థులకు, టీచర్స్కు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు, స్వాగతం. ఈ సంవత్సరం 2025లో ఈ జనవరి నెలలో నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క మరియు మన తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రుల యొక్క ఆదేశాల ప్రకారం మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి వికాస్ రాజ్ గారి మార్గనిర్దేశంలో మరి ఎప్పుడు లేని విధంగా మొత్తం ప్రతి జిల్లాలో 33 జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టర్సు, ఎస్పీసు, కమిషనర్సు, తర్వాత అన్ని రంగాలకు ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, పాత్రికేయులు అందరి సహకారంతో మరి 31 రోజులు ఎంతో మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. సార్, దాదాపుగా ఈ నెల రోజులలో 1 మిలియన్ అంటే 10 లక్షల మంది మన ప్రజలు, విద్యార్థులు మన రాష్ట్రం అంతా కూడా భాగస్వామ్యం అయ్యారు ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా. ఇది మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున చేయడము ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, మొత్తం దేశంలోనే వేరే రాష్ట్రాలలో కూడా మన తెలంగాణ రాష్ట్రమే ఇంత పెద్ద ఎత్తున చేసిందని చెప్పేసి నిన్న మార్చి నుంచి కూడా అధికారులు చెప్పడం జరిగింది. దానికి మరి సహకరించినటువంటి అధికారులు, జర్నలిస్టు, స్టూడెంట్సు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాష్ట్ర రవాణా శాఖ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన దేశంలో 2024 సంవత్సరంలో 5,70,000 యాక్సిడెంట్స్ జరిగాయి, రోడ్ యాక్సిడెంట్స్. దురదృష్టవశాత్తు దాదాపు 1,60,000 మంది చనిపోవడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే 2024లో 26,000 యాక్సిడెంట్లు జరిగినాయి. 5,600 మంది దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. యావరేజ్గా చూసినట్లయితే రోజు 8 మంది ప్రాణాలు కోల్పోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా. వీటిని నివారించాలని చెప్పేసి మన తెలంగాణలో సేఫ్ రోడ్స్, సేఫ్ డ్రైవర్స్ ఉండేటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మన రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా 4E's స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించింది. అందులో మొదటి ఈ ఎడ్యుకేషన్ అంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలకు ఈ యొక్క రోడ్ సేఫ్టీ గురించి అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా స్కూల్స్లో, ప్రతి స్కూల్లో కూడా చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఈ రోడ్ సేఫ్టీ మంత్లోనే మన గౌరవ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు గారి వారి యొక్క రూపకల్పనలో మన రాష్ట్ర గవర్నర్ గారే ఒక ట్రాఫిక్ అవేర్నెస్ పార్కును ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఎన్నో రకాల ప్రోగ్రామ్స్, క్విజ్ కాంపిటీషన్స్, వాకథాన్స్, తర్వాత కళాజాత ప్రోగ్రామ్స్, ఇలా అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మునుముందు కూడా ఈ నెలనే కాదు, రోడ్ సేఫ్టీ ప్రతిరోజు కూడా మనము ఇప్పుడు ఈ నెలలో జరిగినటువంటి ఉత్సాహంగా ఏదైతే పాల్గొన్నామో, నేర్చుకున్నామో వాటిని ప్రతిరోజు కూడా పాటించాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.